ఈ బ్రేకప్ ఆఫ్ లవ్ సో హార్బుల్, అన్బేరబుల్, భరించలేనిది. హృదయము, మెదడు, మనసు, దిల్, దిమాగ్ और హృదయం టూట్ చేయగా బాడీలో ఫంక్షన్ తేడా వచ్చేస్తుంది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అసలు కుదరదు. లవ్ ఫెయిల్యూర్ వల్ల ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయో ఒకసారి చూద్దాం. ఒకటి, దేని మీద ఏకాగ్రత ఉండదు, నో కాన్సన్ట్రేషన్ ఆన్ ఎనీథింగ్, ఓన్లీ కన్ఫ్యూజన్, ఆందోళన, ప్రతి విషయంలో ఆందోళన. రెండు, డ్రగ్స్కి బానిస అవుతారు, వైన్కి బానిస అవుతారు. ఏం చేత ఆ పరిస్థితిని తట్టుకోవటానికి, మైండ్లో మర్చిపోవటానికి దానికి పాల్పడతారు. కోపం, యాంగర్, ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తాం. తర్వాత ఆతృత, యాంగ్జైటీ, అయ్యి బాబు ఏమైపోతుందో అనేటువంటి ఒక విధమైన ఆతృత. తర్వాత ఫ్రస్ట్రేషన్, అలజడి, ఆందోళన, నా జీవితం ఎలా అయిపోయింది, ఎలాగా, నేను ఏమైపోతానని అలజడిలో ఉంటాడు మనిషి. తర్వాత డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏమీ లేదు, ఈ లోకంలో ఉండడం ఇంకా. ఆ స్టేజ్ చాలా ఇబ్బందికర స్టేజ్. అంతే తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ ఏదో రకంగా వాడిని కొద్ది కాలంలో హక్కును చేర్చుకుని వాడిని బయటడే తప్ప, అదే డిప్రెషన్లోకి వెళ్తే ఆ తర్వాత స్టేజ్ లోనటిక్, అంటే మ్యాడ్, పిచ్చుడు అయిపోతాడు. ఎందుకంటే అదే తలుచుకుంటూ ఉంటాడు. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ శాతం లో బ్రేక్ చెప్తారు. కారణం వాడు కొద్దిగా చపలచిత్తుడు. దానికో రీజన్ ఉంది. ఏం చేతంటే వాడిది చాలా సున్నితమైన మనస్తత్వం. ప్రేమికుల ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసే 3 ఫ్యాక్టర్స్ దెబ్బతింటాయి, డిస్టర్బ్ అవుతాయి, కోఆర్డినేట్ అవ్వవు, 3 అనుసంధానం అవ్వవు. అవి ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి భౌతిక, ఫిజికల్, బాడీ పరంగా. 2 ఇమోషనల్, భావోద్వేగానికి సంబంధించింది. 3 సైకలాజికల్, మానసిక. ఈ 3 కోఆర్డినేట్ అవ్వవు. ఒకటి భౌతిక అంటే ఫిజికల్. వీడు ప్రేమికుల శరీరంలో పేరుకుపోయినటువంటి హీప్స్ ఆఫ్ మెమరీ, జీబీల మెమరీ అంత తేలిగ్గా డిలీట్ అవ్వదు. ఎప్పుడు డిలీట్ అవుతుంది? ఈ ప్రేమికులు డిలీట్ బటన్ నొక్కాలి, వాడు నొక్కరు. 2 మానసిక, సైకలాజికల్, మెంటల్. వాళ్ళ ఆ ప్రేమికుల యొక్క జ్ఞాపకాల తేలితుట్ట అంత తేలిగ్గా చెదిరిపోతారు. వాళ్ళు ఎంతసేపుని 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు అని పాడుకుంటూ ఉంటారు. 3 భావోద్వేగాలు. మనం ఎవరైనా సరే మనల్ని మన హార్ట్ని హర్ట్ చేసేది కొన్ని చిన్న విషయంలో అలాంటి నిద్రపడతాం. అలాంటిది ఎన్నో భావోద్వేగాలు, జాయ్ఫుల్ ఈవెంట్స్ని అగాధంలో తోసేసినప్పుడు ఎన్నాళ్ళు నిద్రపడతాం, చాలా భావోద్వేగాలు చేరిపోతాయి. అప్పుడు వీడు ఏం చేస్తారంటే ఆ జాయ్ఫుల్గా గడిపిన ప్రదేశానికి వెళ్ళి ఒకసారి నెమరు తీసుకుంటూ ఉంటారు, మర్చిపోతారు. అప్పుడు ఎలా పాడుకుంటారు? జాయ్ఫుల్ పాటని సాగుకుంటారు. జాయ్ఫుల్ పాట చేతిలో చెయ్యేసి చెప్పు బావా అని పాటని, చేతిలో చెయ్యేసి చెప్పు బావా అని పాడుకుంటారు. చేతిలో చెయ్యేసి చెప్పు బావా. రీసెర్చ్లో తేలింది ఏంటంటే, బ్రెయిన్, మైండ్, హార్ట్, బాడీలో కోట్లాది జీవకణాలు, ఫిజికల్, ఎమోషనల్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అనుసంధానమై కోఆర్డినేట్ అయ్యి ఈ జ్ఞాపకాలు తోటం డిలీట్ చేస్తాయి. ఏ ఒకటి విడిగా పనిచేయదు. అప్పుడే దాని నుంచి బయట ఓవర్కమ్ అవడానికి ప్రేమికులకి పరిస్థితి మంచిగా మారుతుంది. డైవర్స్ కానీ, బ్రేకప్ ఆఫ్ లవ్ కానీ ఒక విధంగా స్వచ్ఛంద మరణం, వాలంటరీ డెత్, అది ఇబ్బంది పెట్టేస్తుంది. అది చేత మనం ఏం చేయాలంటే ఆ బ్యాగేజ్ ఆఫ్ మెమరీని స్వచ్ఛందంగా కానీ బలవంతంగా కానీ డస్ట్బిన్లోకి విసిరి పారేయాలి. లవ్ బ్రేక్ అయిన ప్రేమికులు వాళ్ళు ఒకరినొకరు మనసులో తిట్టుకునే తిట్లు, శాపనార్థాలు, పొగడ్తలు ఒకసారి చూద్దాం. ఒకటి, హే ఐ బ్రోక్ అప్ విత్ యూ, ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యూ ఎనీమోర్, గుడ్ బై. యూ డంప్డ్ మీ, నన్ను నిండా ముంచేశావు,
నా మీద కాలేజీలో బ్యాడ్ కాంపిటీషన్ చేసేసావు. నాకు ఈ జన్మలో ఇంకా పెళ్లి కాదు. నువ్వు మాత్రం బలాదులు తిరుగుతున్నావు. నేను ర్యాంకర్ని, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. యు చీటెడ్ మీ, నాకు దగా చేసావు. యు డిసీవ్డ్ మీ, ఎంత మోసం. యు యూజ్డ్ మీ లైక్ ఎనీథింగ్, ఎలా కావాలంటే అలా వాడుతున్నావు. అండ్ వెంటనే ఫాలోడ్ బై రిచ్ గర్ల్ ఫ్రెండ్, ఒక ధనవంతరాలైన గర్ల్ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయాయి. నా మానవాన్ని వదిలేసి ఐ వాంట్ టు డై, నాకు చచ్చిపోవాలనుంది. బీటెక్ 3 సంవత్సరాల ముందు లవర్స్తో నీ అవసరాల కోసం ప్రేమ వ్యవహారం నడిపినా 4th ఇయర్లో నిన్ను మనసారా ప్రేమించాను. కానీ నువ్వు ఇప్పుడు 4th ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీకు అరేంజ్ ఫిక్స్ అయిందని, అదే చేసుకోవాలని చల్లగా చెప్పావు. యు లైక్ మీ, నాకు పచ్చి అబద్ధాలు చెప్పావు. మై హార్ట్ ఈజ్ బ్రోకెన్, నా గుండె బద్దలైపోయింది. ఆర్ యూ క్రేజీ? నీకు ఎవరు పిచ్చెక్కిందా? యూ మేడ్ మీ క్రేజీ. సొసైటీ మస్ట్ బి క్రేజీ, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. నువ్వు అక్కడుండి నేను అక్కడుంటే ఎంతో కష్టం. రారా, ప్రేమించుకుందాం రారా. ఐ కెనాట్ ఫర్గెట్ ది పాస్ట్ మెమరీస్, స్వీట్ మెమరీస్. నేను గత జ్ఞాపకాలు మర్చిపోలేకుండా ఉన్నాను. యు ఆర్ మై ఏంజల్, నువ్వు నా దేవతని. ఐ కాంట్ లివ్ వితౌట్ యు, నువ్వు లేకుండా నేను బతకలేను. ప్రేమికులు ఒకళ్ళొకడు అర్థం చేసుకోవడం, మిస్అండర్స్టాండింగ్, ఉన్నది లేనట్టు లేదని ఉన్నట్టు ప్రేమించడం, పొరపాటు పట్టడం, పప్పులో అడిగి తర్వాత లైఫ్ అబద్ధం అంటాం. ఒక్క అబద్ధం ఆడిన ప్రేమ ఒప్పుకోదు. ప్రేమ అబద్ధానికి అడ్జస్ట్ అవ్వదు. బ్రేకప్ చెప్పడానికి 100 రీజన్స్ ఏమక్కర్లేదు, ఒక్క రీజన్ చాలు. ఆ ఒక్క రీజనే నీలో నచ్చుతే వాళ్ళకి ఈ రీజన్తో జీవితాంతో ఎలా బాగుపడుతుంది బ్రేకప్ చెప్పేయచ్చు. డేటింగ్, మ్యారేజ్ కాకుండానే 1-2 సంవత్సరాలు స్వేచ్ఛగా ప్రేమికులు తిరగడంతో వాళ్ళలో ఒకరికి మోజు తీరిందంటే ఇంకా లవ్ బ్రేకప్ వాడికి సైడ్ ట్రాక్ పెట్టేస్తుంది. తర్వాత ఒక గర్ల్ ఫ్రెండ్ని 2 బాయ్ ఫ్రెండ్స్ ప్రేమిస్తే ఒకడు డేటింగ్ వరకు వెళ్తే రెండో వాడు ఏదో రకంగా సైడ్ ట్రాక్ పెట్టించి ఆ గర్ల్ ఫ్రెండ్ని మిస్చీఫ్ చేసి పక్కకి రాయేస్తాడు. అప్పుడు మొదటి బాయ్ ఫ్రెండ్కి లో బ్రేక్ అవుతుంది. అదొక కారణం. పెద్దల ఆమోదం, తల్లిదండ్రుల ఆమోదం లేకపోవడం. అంతేగాని వాళ్ళ ఆమోదం లేకుండా వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమని పక్కన పెట్టేసి లేచిపోతాం, పారిపోతాం, పెళ్లి చేసేసుకుంటాం టెంపుల్స్లో. అది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళ ఆమోదం పొందాలి, వాళ్ళ ప్రేమని కడుపుని వెళ్ళాలి. కిస్సులు, హక్కులు, డేటింగ్లు, షాటింగ్లు, రొమాన్స్, సెక్స్, వీటికంటే ముందు మిమ్మల్ని అమితంగా ప్రేమించే, మీ జీవితాన్ని బాగు చేసే తల్లిదండ్రుల యొక్క ఆమోదం పొందడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని చిత్రంలో సినిమాలాగా అనేక పాటలు పడి తల్లిదండ్రులు ఆమోదం పొందకుండా ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఇకపోతే వీడియోలు తీసి వాట్సాప్లో, యూట్యూబ్లో పెట్టడం, తల్లిదండ్రులు హర్ట్ చేయటం, అదేనా తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ కూడా ఉన్నతమైతే ప్రేమికుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఒకటే అని గ్రహించుకోవాలి. రిచ్గా బతకాలనే ఆశ, మనసులో ఆనందం వల్ల మంచి జీవితం వస్తుంది, కానీ రిచ్నెస్ వల్ల ఏది ఆనందం రాదనేటువంటి అభిప్రాయం లేకపోవడం. ఆ తర్వాత సోషల్ స్టేటస్, కారులో తిరగాలి, మేడల్లో తిరగాలి అనుకునే భావం, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. మనకు నచ్చినటువంటి మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో మనసుకు ఆనందం కలిగి జీవితం హాయిగా ఉంటుంది. ఈ సోషల్ స్టేట్ వల్ల, రిచ్నెస్ వల్ల మన గౌరవ సంఘంలో పెరగదు. స్వార్థం, సెల్ఫిష్నెస్, నేను నా మనం అనే భావన ఉండదు. ప్రేమకి స్వార్థం అసలు పనిచేయదు. ప్రేమకి ఎప్పుడు త్యాగమే కావాలి. ప్రేమ అని చెప్పుకున్నాం కదా, రైలు పట్టాలు అయితే రైలు పట్టాలు రెండు కలుసుకోకపోవచ్చు, కానీ కలిసి బట్టి ప్రయాణం చేస్తాయి. అందుచే ప్రేమ త్యాగానికి పోతుంది, స్వార్థాన్ని యాక్సెప్ట్ చేయదు. ఆ తర్వాత అహంకారం, ఇగో నేను చెప్పిందే వినాలి,
నా మాటే రైటు, వీఆర్ వన్ కాదు, అయామ్. మన ఇద్దరం ఒకటే భావన ఉండాలి తప్ప నేను చెప్పిందే చెయ్యాలంటే అక్కడే లవ్ బ్రేక్. భగ్న ప్రేమ, బ్రేకప్ ఆఫ్ లవ్, ఇర్రికవరబుల్లీ లాస్ట్ లవ్. దాని నుంచి బయటపట్టే ఎలాగా, అధిగమించడం ఎలా, ఇప్పుడు మనం తెలుసుకుందాం. హౌ టు కమ్ ఓవర్ ద బ్రేకప్ ఆఫ్ లవ్. బ్రేకప్ అయిపోయినప్పుడు గుంభనంగా ఉండాలి. ఏం చేతంటే ఎవరి కష్టాలు అనుకున్నాయి, సుఖాలే వేరు వేరు, కష్టాలు అందరూ ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, టు మేక్ అదర్స్ హ్యాపీ ఇస్ ఎ వెరీ గ్రేట్ థింగ్. సంతోష పెట్టాలి, అంతేగాని మన కష్టాలన్నీ ఎక్కడ పెట్టకూడదు. యూ హ్యావ్ నో రైట్ టు హర్ట్ ది హార్ట్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. అది నువ్వు చేసుకుంది, నీ పేరెంట్స్ సంబంధం లేదు, వాళ్ళు మాట్లాడు. నీ పరిస్థితికి వాళ్ళు కారణం కాదు, నువ్వే కారణం. అంచేత నీ కన్నీళ్ళు నీవులోనే ఉంచుకో. షార్లీ చాప్లిన్ అంటాడు, నేను ఎప్పుడు ఏడవాలనుకున్నా వర్షంలో ఏడుస్తా. ఏం చేయాలంటే నా కన్నీళ్ళు ఎవరికి కనిపించదు కాబట్టి. ఐ వీప్ ఆల్వేస్ ఇన్ ది రెయిన్ బికాస్ నో వన్ అబ్జర్వ్స్ మై హాట్ టియర్స్. గతం గత, పాస్ట్ ఈజ్ పాస్ట్. అయిపోయింది ఏదో అయిపోయింది, అది వెనక్కి తిరిగి రాదు. లవ్ బ్రేక్ అయిపోయింది, ఇట్ కెనాట్ బి రిపీటెడ్ ఆర్ రివర్స్. అని చేత నువ్వు వర్తమానంలోనే, ఈ మూమెంట్లోనే, ఈ క్షణంలోనే బతుకు. అదే మనకు తెలుస్తుంది. వెళ్ళిపోయిన భూతం, రాబోయే భవిష్యత్తు కాదు నీకు అసలు తెలియదు, మన చేతిలో లేదు అది. అని చేత ఏం చేస్తామంటే ఈ క్షణమే మొదలుపెట్టు. ఏది నీ బంగారు భవిష్యత్తుకి మంచి బాటలో చక్కని ప్రణాళిక వేసుకో. ముందుకెళ్ళిపోతావు, అన్నీ మర్చిపోతావు. ఈ బ్రేకప్ ఆఫ్ లవ్ గురించి నీకు అత్యంత ఆప్తులు నలుగురు ఐదుతో చెప్పు. ఎలాగా అన్సెన్సార్డ్, ఒక మొక్క కూడా దాయిపో. ఆమె ఎడిక్టాడు, ఎడిటింగ్ ఏం చేయకు, జరిగింది జరిగినట్టు చెప్పి వాడు నీకు మంచి సలహా చెప్తారు. ఏం చేత వాడు నలుగురు కనీసం ఒక్కడైనా నీకంటే సీనియర్ బర్త్డే ఫ్రెండ్ కూడా ఒకడు ఉంటాడు, వాడు మంచి సలహా ఇస్తాడు. వాడితో కొన్నాడు గడుపు, ఆటోమేటిక్గా మర్చిపోతావు నువ్వు. మనం ఎవరితోటైతే జీవితాంతం కలిసి ఉండాలనుకున్నామో ఆ లవర్ బ్రేకప్ చెప్పినప్పుడు ఫస్ట్ హాఫ్ ఫ్లాప్ అయిపోయింటే, అంచేత మనం సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ బాగా రాసుకోవాలి. నీ బాయ్ ఫ్రెండ్ నీకు బ్రేకప్ చెప్పాడు, ఎస్ ఇట్ ఈస్ ఇర్రికవరబుల్లీ లాస్ట్. నువ్వు కూడా బ్రేకప్ చెప్పే, బట్ డోంట్ బ్రేక్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఎ డైవర్స్. డోంట్ డైవర్స్ యువర్ సెల్ఫ్. అతనికి నువ్వు డైవర్స్ ఇవ్వు, దట్స్ ఆల్. నువ్వు ఒక పరిపూర్ణమైన వ్యక్తివి, యూఆర్ కంప్లీట్ మ్యాన్. నీకు అవుటర్ పార్ట్స్ ఏం అవసరం లేదు. ఆ లవ్ నీకు అవుటర్ పార్ట్ నీకు అవసరం లేదు. ముందు నీ ఇన్నర్ పార్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకో. లీవ్ ది అవుటర్ పార్ట్స్ అవే. నీ మిగిలిన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకో. మేక్ యువర్ రిమైనింగ్ లైఫ్ ఏ మాస్టర్ పీస్. ఎంత అద్భుతంగా అంటే తను పశ్చాత్తాపడాలి, రాంగ్ స్టెప్ తీసుకున్నానని. కారణం ఎలా టేక్ న్యూటన్ విచ్ వుడ్ అబౌట్ హర్. అటువైపు చూడకు, ఇటువైపే చూడు. లాస్ట్ ఒక గోల్డెన్ సెంటెన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నీ విజయమే నీ పగకి ప్రతీకారం. పగకి పగ ప్రతీకారం కానే కాదు. యువర్ సక్సెస్ ఈజ్ యువర్ రెవెన్యూ. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. Be always in positive thinking, no negative thinking. Negative thinking వల్ల, నెగిటివ్ ఆలోచన వల్ల నీ యొక్క హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఆరోగ్యం దెబ్బతినేస్తుంది. నువ్వు పాజిటివ్ థింకింగ్లో ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచన ఉన్నావో నీ యొక్క బ్రేకప్ లవ్ యొక్క గాయము తొందరగా హీల్ అయిపోతుంది. ఎంత ప్రయత్నించినా బ్రేకప్ జరిగిపోయిందని జరిగిపోయినట్టే యాక్సెప్ట్ ఇట్, ఆమోదించు, అగ్రీ ఇట్, అంగీకరించు. Everybody's life is a pre-recorded video, already recorded. నువ్వు పుట్టినప్పుడే 100 ఏళ్ళు బతుకు, 120 ఏళ్ళు బతుకు. వీడియో రికార్డ్ అయిపోయింది, అది ప్లే అవుతుందంటే ఇట్ కెనాట్ బి స్టాప్. వీడియో కెనాట్ బి స్టాప్, పాజ్డ్ ఆర్
రివైండెడ్ ఆర్ ఫాస్ట్ ఫార్వర్డెడ్, అసలు సమస్య లేదు. సమయం లేదు మిత్రమా. ఫస్ట్ ఇన్నింగ్స్ రన్స్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో చేసేలాగా నువ్వు ప్రయత్నం చేయి. ఎదగాలి, సంపూర్ణమైన వ్యక్తిగా ఎదగాలి. నిన్ను చూసి అందరూ గర్వించాలి. బ్రేకప్కి రీజన్ అడుగు, ట్రై చేయి. లవ్ రీఇనిషియేటివ్ వినలేదు, దాని యొక్క ఫలితం పని అనిపించాలి. ప్రేమికులు అవతల వాళ్ళు నిన్ను తిరస్కరించాలని ఎందుకు అనుకున్నా? వై యూ థింక్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ బిట్రేడ్ యూ? షీ హ్యాస్ నాట్ బిట్రేడ్ యూ. తను నిన్ను తిరస్కరించడం కన్నా ఒక బెటర్ వే చూసుకుంది. షీ హ్యాస్ ఎవ్రీ రైట్ ఆన్ ద అప్రూవ్. యూ కెనాట్ స్టాప్ హియర్. షీ ఈజ్ హైలీ ఇండివిజువల్. యూ హ్యావ్ నో వే టు స్టాప్ హర్. నిజాన్ని గ్రహించు. బిలీవ్ ద ఫ్యాక్ట్, రియలైజ్ ది రియాలిటీ. ఇట్ ఈస్ రియాలిటీ. అది అబద్ధమే కాదు, ఆల్రెడీ ఓవర్. నీకు బ్రేకప్ చెప్పిన అమ్మాయి నీకే ప్రత్యేకం కాదు. షీ ఈజ్ నాట్ స్పెషల్ టు యూ. లవ్ బ్రేక్ అయింది, హృదయానికి గాయమైంది. గాయాన్ని ఏం చేయాలి? ఆపరేషన్ చేసుకోవాలి. అలాగే ప్రేమ గాయాన్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. నీ లవర్ నుంచి బ్రేకప్ మెసేజ్ వచ్చిన వెంటనే తన యొక్క నెంబర్ని మొబైల్ నుంచి డిలీట్ చేసి, నో మెసేజెస్, నో స్టేటస్, ఏవద్దు. తర్వాత నువ్వు బెగ్ చేయదు. యూఆర్ నాట్ ఏ బెగ్గర్. ఒకవేళ బెగ్ చేసి బెగ్గర్లా దాన్ని బట్టి లైన్లో పెట్టిన జీవితాలతో నువ్వు బెగ్గర్గా వెళ్ళాలి. అది 80% సక్సెస్ అవుతావు. చీప్ అయిపోతావు, అందరికీ అయిపోతావు. జీవితంలో నువ్వు పైకి ఎదగలేవు. అసలు నువ్వు నిజమైన లాభం అయితే అవతల వ్యక్తికి యు సే ఆల్ ద బెస్ట్ ఆఫ్ యూ. అంతే మనం చేయవలసిన పని. అంతే. అప్పుడే నిజమైన ప్రేమికుల కింద లెక్క. వాళ్ళ జీవితం ఇంకో దారి చూసుకుని బాగుందని కోరుకున్నప్పుడు దాన్ని ఓకే చేయటమే. ప్రపంచంలో ఏ ఒక్కరూ పెర్ఫెక్ట్ కాదు. ఎవరి లోపాలు కడుతున్నాయి, ఎవరి నిర్ణయం వారు తీసుకోవచ్చు. దే హ్యావ్ ఎవ్రీ రైట్. యూ కెనాట్ డిసైడ్. ఈ ప్రపంచంలో అతి విలువైన పాఠాలన్నీ గాయాల నుంచి నేర్చుకున్నాయి. ద గ్రేటెస్ట్ లెసన్స్ ఆర్ లెర్న్ ఇన్ పెయిన్స్ ఓన్లీ. అని చేత నువ్వు నీ గాయం నుంచి కోరుకుని ముందు సాగిపో. ఒక పర్సన్ గురించి నీ జీవన ప్రయాణాన్ని ఆగిపో. నీకు